తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర ఎక్కువగా మనకి ఇది తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే ఒక విశేషమైన జాతర అని చెప్పవచ్చు. అయితే ఈ జాతర మనకు ప్రతి సంవత్సరం జరుపుకునేది కాదు. ఒకప్పుడు విధానం కొన్ని సంవత్సరాల గ్యాప్తో ఉండేది. ప్రస్తుత విధానం ఒక సంవత్సరము ఆల్టర్నేట్, ఈ ఇయర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ రకంగా మనం ఈ జాతరని జరుపుకుంటూ వస్తున్నాం. అసలు ఈ జాతర జరుపుకుంటున్నాం, బాగానే ఉంది, వార్తల్లో అన్నిట్లో వింటున్నాము, అందరూ వెళ్తున్నారు, తొక్కిసలాట జరిగింది అక్కడ అని, అదని ఇదని ఏదో రకంగా అయితే హైలైట్ అవుతుంది. అసలు ఎవరు వీళ్ళు ఈ సమ్మక్క సారక్క అనే విషయానికి వస్తే తల్లి కూతుర్లు అని కొంతమంది, అక్క చెల్లెళ్ళు అని కొంతమంది, అసలు ఎవరైనా సరే వాళ్ళ వరుస ఏదైనా సరే ఈ మూలం ఎక్కడి నుంచి మొదలయ్యింది, వీళ్ళకి రిలేటెడ్గా జంపన్న అంటూ ఉంటారు, ఈయన ఎవరు, గద్దె అంటుంటారు, ఆ గద్దె ఏంటి, అసలు ఇదంతా ఎలా మొదలైంది అనేది ముందు మనం తెలుసుకుంటే బాగుంటుందనండి. దాని గురించి మంచి ప్రశ్న. అంటే యావత్ ప్రపంచం గర్వపడేలా చేసే పండగలలో ఒక పండగ మేడారం అనేది రాను 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 ఒక ప్రాంతం పేరు కాకుండా ఒక పండగ పేరు అయింది. ఇప్పుడు చాలామంది చూస్తే అమ్మా, ఒక సాధువులాగా చాలామంది మనం హెచ్చరించే విధంగా మాట్లాడాలి. మేడారం అనే పండగ ఈరోజు మనం కడుతున్న పన్ను గురించి ఉంది. ట్యాక్స్ గురించి, ట్యాక్స్ కట్టకూడదు అని, వాళ్ళు మేము కట్టము అని, మేము ఎందుకు కట్టాలి అని పోరాడిన వీరులు వాళ్ళు. ఈరోజు జిఎస్టీ, తర్వాత ఎస్జిడిసి, ఏదో మొత్తానికి అయితే కడుతున్నాం. స్టేట్ ఒకటి, సెంట్రల్ ఎన్నో పనులు, ఇవి కట్టకూడదని గొడవపడ్డారు వాళ్ళు. ఎప్పట్లో ఇదంతా జరిగి కొన్ని వందల సంవత్సరాలు జరిగినప్పుడు వాళ్ళు ఏమని గొడవపడ్డారంటమ్మా, ఆ మేడారం ప్రాంతం మొత్తం అడవి ప్రాంతాలు ఉండడం చేత, వ్యవసాయం పండించుకుంటున్నప్పుడు వీళ్ళే కష్టపడి ఉండడం చేత, అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు వచ్చి పన్ను కట్టండి అని అంటే, మేము పండించుకున్నాం, మేమే బావిలన్నీ తవ్వుకున్నాం, ఇప్పుడు ఎద్దులతో తీసుకెళ్ళి నాగలి పట్టి అక్కడ ఎండనక వాననక చల్లనక ఎన్నో కష్టాలు, అక్కడ పాములు ఉంటాయి, రాక్షసాలకు సంబంధించిన ఎన్నో ఉండి అనుభవించిన తర్వాత ఆ పంట పండగానే వచ్చి మీరు శిస్తు అంటారా, మీరు పన్ను అంటారా అన్న ఈ తిరుగుబాటుతనాన్ని గెలిచిన మహావనితల వాళ్ళు. అలా గెలవడం ద్వారా ఏం జరిగింది, అప్పట్లో రాజరికాలు రాజ్యమే ఉండడం చేత ఏమయ్యేదంటే అమ్మా, ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారి కోసం ప్రత్యేకమైన శిక్షలు వేసేవాళ్ళు, వాళ్ళని బందీ చేసి బందీఖానాలో పెట్టడం జరిగేది. మేడారంలో ఆ పరిస్థితి చాలా తీవ్రమైన స్థితికి ఉన్నప్పుడు వీళ్ళు తిరగబడి యుద్ధం చేశారు. ఇప్పుడు సమ్మక్క సారక్క జంపన్న అంటే వీళ్ళ గురించే టాపిక్స్ వస్తాయి ఎక్కువ శాతంగా. ఇప్పుడు చూడండి అమ్మా, వారి కోరిక ఇప్పుడు చాలా అవసరం మనకి. వారు ఏం కోరారంటే, మేము ఒకరి చేతిలో బానిసగా ఉండం. వాళ్ళు కోరిన కోరిక, వాళ్ళు ముఖ్యంగా కోరిన కోరిక, మేము ఎందుకు ట్యాక్స్ పే చేస్తాం అంటే, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు అప్పడంగా ఎవరికి ఎందుకు ఇవ్వాలి? భూమి పన్ను ఉండేది తెలుసుగా తల్లి మన దగ్గర, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ప్రభుత్వం ఇస్తున్నట్టుంది చాలామంది ఈ భూమిలో ఉన్న వాళ్ళకి, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అని. ఒకప్పుడు వీళ్ళ దగ్గర ఇంత అని తీసుకున్నప్పుడు వీళ్ళు కట్టనందుకు వీళ్ళ మీద చాలామంది యుద్ధాలు ప్రకటించారు. దాంట్లో వాళ్ళు వీరమరణం పొందారు. ఎన్నిసార్లు గొడవడతారు తల్లి, వందల మంది ఎగబడి 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 చేస్తే వీళ్ళు ఎంతటి విజయాన్ని చూశారంటే అమ్మ, సమ్మక్క సారక్కలు కూడా ధర్మబద్ధంగా అది అమలు చేసేదాకా పోరాడారు. వాళ్ళు కట్టము అని అనేదాకా పోరాడారు, దాన్ని ఒప్పుకునేదాకా పోరాడారు. పోరాడి 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 వీరమరణం పొందే రోజు కూడా ఏం చెప్పారంట, మమ్మల్ని మేము ఇక్కడున్న ప్రతి చెట్టు దగ్గర, ఇక్కడున్న ప్రతి కొలనులో కొలువై ఉంటాం. అంటే వాళ్ళు పొందిన మరణం ఎలాంటిదంటే అమ్మా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆదర్శనీయంగా ఉన్నారు వాళ్ళు. మేడారం వెళ్ళిండొచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి చూడండి. ఒక 22 కిలోమీటర్ల అడవి ప్రాంతమే అది. ఇప్పుడు రోడ్లు పడ్డాయి తల్లి. ఒక 22 కిలోమీటర్లు మనం పెద్ద రోడ్డు వరంగల్ నుంచి వెళ్ళిన తర్వాత ములుగు ఈ ప్రాంతం నుంచి దట్ లెఫ్ట్ టర్నింగ్ కంటిన్యూ 20-25 కిలోమీటర్లు అడవి. ఇక చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, కానీ కంప్లీట్ దట్టమైన అడవి.
డైరెక్ట్ ఆ మేడారం దాకా పోయేసరికి ఆ ప్రాంతం గద్దె దగ్గర పోయేసరికి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద అడవిలు. వాళ్ళు కోరిన కోరికలు ఏంటంటమ్మా, ఇప్పుడు శిస్తు గురించి పోరాడిన యుద్ధం ఒకటైతే వీళ్ళు తర్వాత ఏం చేశారనంటే మేము బానిసలాగా ఉండకూడదు అని అన్నప్పుడు చాలామంది ఎవరిని పూజిస్తారు. మేడారం మీరు వెళ్ళినప్పుడు ఈసారి గమనించాలి, అక్కడ విగ్రహం ఉండదు. ఒక మొద్దు, ఒక పెద్ద కర్ర, ఆ కర్రకి చీర కడతారు. వాళ్ళు ఏమనుకున్నారంటే విగ్రహంలాగా పెడితే మాకు ధూపదీప నైవేద్యాలని ఎక్కడ మీరు పన్నులు కడతారో, ఎక్కడ మీరు ఇంకేదో చేస్తారో అని చెప్పి కేవలం వనం ఆ అడవిలో పుట్టడం చేత అడవికి ఉన్న విలువలాగానే మమ్మల్ని ఒక కట్టెలాగానే పూజించండి అని అక్కడ ఎందరో కళలోకి వచ్చి చెప్పారు అని అంటారు. ఇప్పటికీ అలానే పూజిస్తారు. ఇప్పుడు వీళ్ళు వీర మరణం తర్వాత జరిగిన పండగ ఇది. అప్పటి వరకు వీళ్ళు కూడా అందరిలో ఒకలాగా ఉన్న తర్వాత సామాన్యుల్లాగా ఉన్నాకమ్మా అసలు అంత ప్రఖ్యాతి ఎందుకు గాంచింది ఆ పండగ? బెల్లం. ఒక బెల్లానికి మీరు ఆ సమయంలో గమనిస్తే టన్నులకు టన్నులు, కిలోలకి కిలోలు, మనిషి ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు ఎందుకు తీసుకెళ్తాడు? ఆ ప్రాంతం మొత్తం ఏంటంటమ్మా వీళ్ళు గొడవ పడిన తర్వాత దేవతల్లాగా పూజించుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు దేవతలు వనదేవతలు అయిపోవడం చేత అందరి కళలలో వచ్చి ధర్మాన్ని, మంచిని, చెడును చెప్పేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ పుట్టాలి అని అనుకోలేదు. గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే శివుడు శాస్త్రంలో అంటే ఒక మాట మాట్లాడితే ఎవరైతే ధర్మం కోసం ప్రాణాలు ఇస్తారో వారికి ప్రత్యక్షమయ్యి మీకు మళ్ళీ ఆ ప్రాణం ఇస్తాము, మీరు ఇలానే ధర్మస్థాపన చెయ్యాలి అని అంటూ ఉంటారు. ఇది రుజువు అయినది రామదాసు దగ్గర, అన్నమయ్య దగ్గర. అన్నమయ్య కూడా మన దగ్గర రాసింది కదా, మీ యొక్క పోయిన కాలాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాము, మీరు ఆ సంకీర్తనలు పాడాలి అని అంటాడు. ఆయన ఏమంటాడు, ఈ దేహం మాకు అవసరం లేదు, ఈ కట్టె కాలిపోతే చాలు, మీ చరణాల దగ్గరకు వస్తామంటాడు. అలాగే రామదాసు కూడా భద్రాచలంలో ఏమన్నాడంటే చనిపోయే సమయానికి మళ్ళీ నీకు ఆ దేహాన్ని ఇస్తాము అని అంటే ఆయన ఏమన్నాడంటమ్మా, నేను ఈ క్షేత్రంలోనే ఉండాలి, నా ఆత్మని కూడా మీరు తీసుకెళ్ళకూడదు, నేను మిమ్మల్ని చూస్తూ కూర్చుండిపోవాలి అంతే. ఇప్పటికీ కొంతమంది అంటారు భద్రాచలంలో అన్నోన్ వ్యక్తి వచ్చి మాతో మాట్లాడి వెళ్ళాడు అని అంటారు. ఇది వినిండవచ్చు. కొంతమంది అంటారు పెద్ద వ్యక్తులు. మళ్ళీ అక్కడ పడుకున్నప్పుడు కొందరు కళలో ఒక వ్యక్తి ఈ చిలకలు కొడుతూ కనబడ్డాడు అని అంటారు. అంటే ఈ చిరంజీవులు వీళ్ళందరూ అసలైన చిరంజీవి తత్వాన్ని ఇచ్చిన వాళ్ళు సమ్మక్క సారక్క. ఎలా చిరంజీవి తత్వాన్ని మనిషి శరీరం లేకుండా అంటే గుండెలలో చిరస్మరణీయంగా ఒక ముద్ర వేశారు వాళ్ళు. అంతకంటే పెద్ద బిరుదుండ తల్లి, గుర్తుపెట్టుకో. ఇట్లా పెట్టుకొని ఈ శాలువాలు ఇవి బిరుదులు ఆ అటుకుల మీదనే. గుండెలో వేసే ముద్ర ఏదైతే ఉంటుందో తల్లి సమ్మక్క సారక్క అంటే మీరు ఇక్కడ కాదు, యావత్తు తెలంగాణ, ఆంధ్ర ఏ ప్రజలను మీరు ఎక్కడ ఏం అడిగినా కూడా ఆ బెల్లం కూడా దబదబ లేచి వచ్చి మొక్కే తీసుకుంటారు. ఇంత చిన్న బెల్లం రాగానే ఇట్లా అద్దుకొని తింటారు. అంటే అంత గౌరవాన్ని సంపాదించిన ఆ బిరుదు ఎన్ని డాక్టరేట్లు పెట్టినా రాదు కదా, అది ముద్రణ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక భక్తుడు అక్కడ ఆ ప్రాంతం అంతా చెరుకు పండే ప్రాంతం తల్లి అది. ఆ చెరుకు పండినప్పుడు కూడా మనకు రావాలి కదా, సంవత్సరానికి తీసేసినప్పుడు చేసేసినప్పుడు. ఆయన గారికి ఎంత చూసినా కూడా రాబడే రాదు. ఈయన ఏమనుకుంటారంటే, అమ్మ వనదేవతలు అయ్యారు మీరు, ఈ వనంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి పూజించుకుంటూ చేస్తూ ఉంటే ఈ వ్యవసాయం ఏమో నాకు చేతుకు రావట్లే, బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, ఈసారి ఈ పంట అమ్ముడు పోకపోతే నేను వచ్చి కాలం చేసేస్తా, ఈ రాత్రికి నేను కాలం చేసేస్తాను, ఉండదలుచుకోలేదు. ఇది వ్యవసాయం అంటే ఇప్పటికీ చాలా మంది రైతులు చనిపోతారు చూడండి. అంటే అంతటి ప్రేమ, అభిమానాలు, ఆ బాధ్యతలు పెట్టుకోవడం చేత ఆ రోజు రాత్రి అమ్మ కళలో కనబడి ఏం చెప్తుందంట, విన్నా నీవు దాంతో ఏదైతే వస్తువు చేస్తావో, అంటే చూడండి చెరుకుతో ఎక్కువ శాతంగా చక్కెర మాత్రమే చేస్తారు, రెండోది బెల్లం. ఆ వస్తువు నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం చేత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు కళలో ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పింది అని అంటే నమ్మకం కదా. అప్పుడు ఆయన ఈ చక్కెర రూపంలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి అమ్మ దగ్గర పెడతాడు. ఆ బెల్లం అంటే ఆ రంగు కూడా మీరు గమనించండి, ఈ బెల్లం రంగు గోల్డ్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్గా. అయితే అమ్మ ఏం చేస్తుందంటే అక్కడ ఆ బెల్లం పెట్టినప్పుడు ఈయన పెట్టేసి సైలెంట్గా కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి ఆ బెల్లం ముక్కను తీసుకొని తింటూ ఉంటే ఏమన్నదంట, ఆహా సమ్మక్కకి సారక్కకి ఇష్టం ఉన్నదని ఎవరు చెప్పారో ఈయనకి, ఇంత కమ్మటి బెల్లాన్ని తీసుకొని వచ్చిన ఈ భక్తుడు నిజమైన భక్తుడు అని చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వింటారట ఆ మాట. విన్నప్పుడు ఏమైందంటే అక్కడ అమ్మకి బెల్లం అంటే ఇష్టం అంట అని చెప్పి
ఇక మనుషులందరూ ఒకరికొకరు మెల్ల కొనడం చేయడం చేత అలా బెల్లం ఎందుకైందంటే అమ్మ ఆ బెల్లానికి ఉన్న విలువ బంగారానికి ఉన్న విలువ ఒకటే. ఎందుకంటే బంగారం ఆమెకి ఇష్టమనంటే మరి భక్తులు బంగారాన్ని ఎలా స్వీకరించి పెట్టగలరు? కానీ రంగు మాత్రం బెల్లంది. ఎవరైతే వ్యాపారాలు చేస్తారమ్మా వాళ్ళందరి ఇంట్లో మాత్రం బంగారం వచ్చే తరుణం ఆ శుభ సూచకం సౌభాగ్యతత్వం ఇవ్వడం వాళ్ళ లక్షణం. కాబట్టి బెల్లానికి ఉన్న విలువ ఈరోజు మొక్కుబొడిల ద్వారా ఎవరికైనా 1 కిలో 2 కిలోలు ఇస్తారు మొక్కినప్పుడు ఆమె సాక్షాత్తు కళలో కనబడుతుందంట ఇప్పటికీ. ఇవి లైక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్కడికో పోవడం కంటే ఒక ఎగ్జాంపుల్ మేమే చెప్తాం. మేము వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు జంపన్న వాగు ఫస్ట్ మొదట మనకు తగులుతుంది. తగిలినప్పుడు అక్కడ అందరు స్నానాలు చేసుకొస్తారు. దాంట్లో నీళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. ఉన్నప్పుడు ఏమైందంటే అందరు స్నానాలు ఆచరించేటప్పుడు ఎందుకని ఎరుపు రంగులో ఉంటాయి అంటే దానికి ఒకప్పుడు ఏంటంటమ్మా ఆ ఎరుపు రంగు కూడా అర్థం ఏంటంటే చెరుకు గడ్డలు ఉన్న ప్రాంతంలో నీళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. అయితే ఇక్కడ వీరమరణము జంపన్న యుద్ధం చేస్తున్న సమయంలో ఆయనకు చాలా కత్తిపోట్లు అన్నీ తగిలినప్పుడు ఆ నీళ్ళల్లోనే పడి కొట్టుకుపోయిండు, మళ్ళీ తిరిగి రాలేడు, అందుకే నీళ్లు ఎరుపు రంగులో ఉన్నాయని కూడా అంటారు. అంటే 2 విషయాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు చెరుకు గడలు ఉన్న ప్రాంతాల్లో ఆ నీళ్లు ఖచ్చితంగా ఎర్ర రంగులో ఉంటాయి కదా, అక్కడ స్నానాలు ఆచరించేసి అక్కడ నుంచి మళ్ళీ మనలో ఒక 2-3 కిలోమీటర్లు పోతారు. ఒక స్త్రీ ఏం చేసిందంటే అమ్మ స్నానం ఆచరించేటప్పుడు ఒకసారి మొహం మీద నీళ్లు కొట్టగానే ఈ ముక్కు పొడుగా ఇంత పెద్దగా ఉంది, కింద పడిపోయేది. అది ఆ నీళ్లు ఫ్లో ఉంటుంది చాలా, ప్లస్ సన్న ఇసుక డిజిట్స్లో ఉంటుంది ఇసుక. నువ్వు దిగుతావు సగం ఇంత దిగుతుంది నీ కాలు. ఒకసారి ఉంగరం అందరూ ఇది పోయిందంటే నీకు దొరకడం కొంచెం చాలా కష్టమే. ఇక అందరూ వెతుకుతున్నారు. అందరూ వెతికి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఈమె ఏడుపు మొదలు పెట్టిందిగా. ఎందుకంటే అంత పెద్ద ముక్కు పుడుగా అంటే బాధే కదా. మరి అశ్రద్ధ చేసినా తిడతారా? కాబట్టి ఈవిడ మొక్కుకుందంట. ఆవిడ చెప్తుంది లైవ్గా, అమ్మ ఒకవేళ ఇది దొరకలేదంటే ఈడ నువ్వు లేవనే, ఎందుకంటే దీనివల్ల నా పరువు ప్రతిష్టతలకి విలువ, నేను ఒక ఇంటికి కోడల్ని, ఖచ్చితంగా తక్కువ అంచనా వేసినట్టే మాట్లాడతారు కదా అనేసి అందరు కలిసి ఒక 5 నిమిషాలు దోలాడిన తర్వాత ఈ కోడలకే కొంచెం ముందుకు పోయినాక కొద్ది దోలాడినాక బయటికి వెళ్ళి దొరికేది. ఆవిడ ఆనందం మామూలుగా లేదు. ఇక మెట్ల మీద పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంది. అంటే అంత స్పష్టంగా వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే చాలామంది చెప్పే విషయం ఇప్పుడు చూడండి, ఛానళ్ళల్లో మనం చెప్తున్న విషయాలన్నీ అమ్మ అక్కడ పోయిన వాళ్ళకి చెప్తే అనుభవాలు బాగుంటాయి. ఇప్పుడు ఒక సాధువు వచ్చి చెప్తున్నాడు అంటే అనుభవం ఎలా ఉండాలంటే ఆ ఊరు ప్రాంతం వాళ్ళు చెప్తేనే నీకు అనుభవం కనబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చేయడం వాణిజ్యం ఒక అడ్వర్టైజ్మెంట్ లా ఉంటుంది కదా, అనుభవం చాలా ముఖ్యమైన. అంత పవిత్రంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ ఒక వస్తువు రూపాననే నువ్వు ఇస్తే నిన్ను బాగు చేస్తాను అనడం చేత ఈరోజు ప్రజలందరూ దగ్గరికి చేరారు. బెల్లం అనేది ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వీరమరణం పొందిన వాళ్ళందరూ వనదేవతలు అయ్యారు కదా. వనదేవతలు అయిన తర్వాత ఈరోజు మీరు అన్న పండుగ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేదమ్మా, 5 ఇయర్స్కి ఒకసారి జరిగేది ఒకప్పుడు. కాకపోతే అడవి ప్రాంతంలో ఏమయ్యేదంట అంటే అమ్మ 5 years to 5 years అంటే దట్టంగా అడవి మళ్ళీ పెరిగిపోయేది. 5 సంవత్సరాలు ఎక్కువ గ్యాప్ కదా. కాబట్టి ప్రభుత్వం వచ్చి ఆ మనుషులని అదంతా చూసి 1.5 yearకి కుదించింది. చరిత్రలో మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అమ్మ ఎదురుకోళ్ళు అంటారు అక్కడ ఈ ఆటలు కోసుకునే దాన్ని. ఏ చెట్టుకైనా సరే అంత దూరం నడవలేని వాళ్ళు అక్కడే చెట్టుకు బొట్టు పెట్టి అక్కడే కూర్చొని ఆ కోళ్ళు కానీ తెచ్చుకునే వాటిని కోసుకొని తిన్న దగ్గర కూడా ఆమె వచ్చి కూర్చొని చూసిపోతుందట. ఎందుకంటే వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళంతా వనదేవతలే గెలిచిన ఊరు కదా. ఒక విషయం చెప్పడం చాలా ముఖ్యమైనది ఏంటంటే అమ్మా అప్పట్లో వీళ్ళు మహాయుద్ధాలు చేస్తున్నప్పుడు ఉన్న ఆ జీవులు ఆ ప్రాణులందరే కారణ జన్ములై మళ్ళీ పుట్టి ఆ జాతరకి ఇప్పటికీ పోతారని మా గురువు గారు చెప్తుంటే విన్నాం. అంటే ఆలోచన పోరాటంలో భాగస్వామ్యం ఎందరో గొప్పగా తరతరాలు జనరేషన్స్ పబ్లిక్ పెరిగిపోయింది. కానీ రుణం అందరూ పోతారమ్మా. ఇప్పుడు చూడండి మీరు యాంకర్, నేను అడిగితే మీరు వెళ్ళలేను అన్నారు. ఇప్పుడు నేను ఒక శివభక్తుడిని, నేను ఎక్కడో తిరగాల్సిన నేను పోయినా అక్కడికి అని అంటే మనకి ఎట్లుంటుంది అంటే అది పరమాత్ముడి లీల. అక్కడ పోయినప్పుడు నేను చాలా గమనించా, అక్కడ ఒక కొండ ఉంటుంది, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఇంటికి నీళ్లు తీసుకొని వస్తారు అక్కడ నుంచి వాళ్ళు. అంటే వివరంగా సాధువులం కాబట్టి చెప్పింది అంటే చరిత్ర అంతరార్థం చెప్తున్నాం. ఆ పండగలో 3 రోజుల నుంచి 7 రోజులు జరిగే ఆ గొప్ప పండగని మనం కాదు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా స్వీకరించాలి. తెలంగాణ ప్రజలు ఎంతటి అదృష్టంలో ఉన్నారు చూడండి అమ్మా. ఒక జాతరకి సుమారు 10-12 కోట్ల మంది వస్తారంటే అంచనా వేయగలమా? అలాంటి గొప్ప జాతరలో మొదటి స్థానంలో ఉన్న సమ్మక్క సారక్క జాతర చెప్పేది ఏంటంటే ఈసారి ప్రభుత్వం చాలా గొప్పగా ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎప్పుడు రాబోతుందండి? ఇప్పుడు ఏంటంటమ్మా సంక్రాంతికి మొదలవుతుంది అని అన్న మాటలో ప్రజలు ఇప్పుడే మొదలు పెట్టేశారు వెళ్ళటమా. ఎందుకంటే చాలామంది ఆ పబ్లిక్ తట్టుకోలేరు అక్కడ వచ్చేదానికి. ఇప్పుడు లక్షల మంది రావడం చేత చిన్నపిల్లలు
ఆ వాగులో ఎన్ని మళ్ళీ రోజుల పాటు జరుగుతుంది? ఇవి సుమారు 7 రోజులు జరుగుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే అమ్మా ఆ వాగు కూడా ఇప్పుడే బాగా పొంగుతుంది, మీరు గమనించండి. ఓహో, ఈ 7 ఇప్పుడు ఈ వాగు బాగా పొంగుతుంది ఇప్పుడు. అంటే ఎప్పుడైనా ఈ సంక్రాంతి తర్వాతనే జరుగుతుంది? బాగా ఎప్పుడైనా అలా జరుగుతుంది. వాగు సహజ సిద్ధంగా మిగతా రోజుల్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ జాతర సమయంలో చాలా పెద్దగా పొంగి ఉంటుంది నీళ్ళు. కాబట్టి ఏంటంటే మనందరం పోవాలి. వీరమరణం పొందిన వాళ్ళందరూ అంటే మొక్కులు ఉన్న వాళ్ళు విడి సందర్భాల్లో కూడా వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు. మొక్కులు ఉన్న వాళ్ళు ఇప్పుడు జాతరలో వెళ్ళడం ఏమవుతుందంటమ్మా, జాతర వాతావరణం మనం ఇండివిజువల్గా వేరుబడి వస్తుందా? రాదు. జాతరలో కోతి కూడా సింహంలాగానే ఉంటుంది. కాబట్టి మనం మంచిగా పోయి ఆనందంగా రావాలి. అందరికి ఎవరికైనా ఇప్పుడు అన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, మిగతా రోజుల్లో కూడా తండ్రి ఆడనే ఉంటాడు, కానీ ఆ యొక్క ఆర్భాటం రాదు కదమ్మా. కాబట్టి 22 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 10-12 కిలోమీటర్ బ్లాక్ ఉంటుంది. కాబట్టి ఏ చెట్టుని పూజించినా వాళ్ళు అక్కడే ఉంటారు. వనదేవతలు పునర్జన్మ వాళ్ళకు ఉండడం చేత ప్రతి ఒక్క దేవీ దేవతలని తలపించే విధంగా భక్తులు వాళ్ళని నిర్ణయించారు. సమ్మక్క సారక్కలు దేవతలు కాదు అని కొంతమంది అంటారు, కానీ వాళ్ళు వనదేవతలు. వాళ్ళు ఎవరి కోసం పోరాడారు? న్యాయం కోసం పోరాడారు. వారు ఎవరి కోసం వచ్చారు? ప్రజలకి ధర్మాన్ని గెలిపించి తీసుకొచ్చారు. శిస్తు కట్టను అని గొడవపడి శిస్తుని గెలిచిన మహావీరులు. వాళ్ళ కోరిక కూడా ఏముండేనంటే అమ్మా, ఏ రోజైతే లాస్ట్ దీపం సమ్మక్క సారక్కల మీద అయితే వెలుగదో ఆ రోజు శిస్తు కట్టడం మొదలవుతుందని కూడా చెప్తారు. అంటే అర్థమైందన్నమాట. నేను మళ్ళీ చెప్తాను. ఎవరో ఒకరు దీపం పెడుతూనే ఉంటారమ్మా, సమ్మక్క సారక్క మా ఇంటి దేవత అని కదా. అట్లా ఎవరూ పెట్టని రోజు నుంచి శిస్తు వసూలు చేస్తారని కూడా పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా పూజించాలి అని అర్థం. ఎందుకంటే ఎందుకు శిస్తు కట్టాలి అనేది కదా మనం వ్యవసాయం చేసుకున్నప్పుడు. కాబట్టి గొప్ప పండుగలు గొప్పగా రావాలి. సమ్మక్క సారక్కకి ఈసారైనా మీరు వెళ్ళిరండి. మన చరిత్ర తెలంగాణలో ఉన్న గొప్ప గొప్ప దేవాలయాలన్నీ చూసి రావడమే అమ్మా. కాబట్టి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలు జాగ్రత్తగా పోయి రావాలి. అవును, మంచోళ్ళు చెడ్డోళ్ళు కూడా ఉంటారు. ప్లస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు, వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఏదైతే వాయినాలు ఇస్తారమ్మా వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు పుడతారని నానుడి. ఎవరైతే బెల్లంతో అమ్మకి అక్కడ నైవేద్యం సమర్పిస్తారో వారి ఆయురారోగ్యాలు బాగా అవుతాయని చెప్పేసి నానుడి. అక్కడ పోయి అక్కడ కూర్చున్న అది కాకుండా మెయిన్గా చెప్పే విశేష వివరణ ఉన్న వాళ్ళని కనుక్కుంటే చరిత్ర గొప్పతనం తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ టాక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగానే కొన్ని ధర్మ సందేహాలు నమ్మసక్యంగా ఉండకపోవచ్చును. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం గర్వించే విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. నమఃశివాయ. ధన్యవాదాలండి. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, ఏకాదశి మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు. ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చిన ఏకాదశి ప్రాధాన్యతతో పాటు భీష్ముడికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉంది. మరి ఆ విశిష్టత గురించి ఆ రోజుని మేమందరము ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేయండి. ఏకాదశి, భీష్మ ఏకాదశి, అసలు మాఘమాసాన్నే పవిత్రమైన మాసంగాను పరమశివునికి ప్రీతికరమైనదిగా మనందరం ఎంతో ఇదిగా మొదటి నుంచి అంటే పాడ్యమి నుంచే మొదలు పెడతాం. ఇంకా విశేషం ఏంటంటే గుప్త నవరాత్రులు. అవును, శ్యామల నవరాత్రులు మొదలవుతాయి. ఈ గుప్త నవరాత్రులు కూడా నిజంగా ఒకప్పుడు ఎవరీ కాదు, ఇవి సాధకులు అంటే ఋషులు తపస్సంపన్నులు వాళ్ళు చేసుకుంటుండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడిగా మారాడు. అంటే ఇటు భౌతికంగా ఉన్నాడు, అదే సమయంలో ఇప్పుడున్న మానవులు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకు ఆ అర్హత వస్తేనే ఈ గుప్త నవరాత్రులు బయటకు వచ్చాయి. అంతేకాని మనకు అర్హత లేకపోతే విశ్వం మనకేది ప్రకటితం చెయ్యదు. మనకి ఆ సందర్భం, ఇప్పుడు ఉదాహరణకి భూమి ఉందనుకోండి, మన భూమిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. కానీ ఆ బంగారం, ఆ వెండి, ఆ ఇనుము, ఇంకా ఆయిల్స్ ఎన్నో ఉంటాయి కదా, భూమిలో నుంచే కదా సంపదలన్నీ. మరి అవి అక్కడే ఉంటాయి. మనం దానిని తీసుకునే ఆ రోజు వచ్చిన రోజే అది ప్రకటితం అవుతుంది. నిజం కదా. అప్పుడు దాన్ని అనుభవించే హక్కు ఈ ప్రజలకి, అంటే ఆ భూమి మీద ఉన్న మానవాళికి లభ్యమైంది అని దాని అర్థం. అలాగే ఇప్పుడు మాకు వారాహి నవరాత్రులు చేయిస్తారు. ఎందుకంటే వారాహి ఉపాసన ఉంటుంది ఈ మహాషోడశిలోనే. శ్యామల నవరాత్రులు చేయిస్తారు. ఎందుకంటే శ్యామల మంత్రం ఉంటుందంట, రాజా శ్యామల మూల మంత్రం ఇచ్చారు మాకు. అట్లాగే
మాకు ఆ రోజుల్లో నేను మామూలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న రోజుల్లో మేము గాయత్రి పురచ్చరణలు విశేషంగా చేసేవాళ్ళం. గాయత్రి పురచ్చరణ అంటే 1,25,000 చేయాలా, లేదా అక్షర లక్ష 24 లక్షలు చేయడం. 24 లక్షలు అంటే అంత త్వరగా అవ్వదన్నమాట. మేము ఎక్కువ కాలం పెట్టుకొని ఎక్కువ సమయం పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా సామూహికంగా అంటే ఇంతమంది మని కలిసి అక్షర లక్ష చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా చేస్తుండేవాళ్ళం. అప్పుడు వైశాఖ మాసం, చైత్రం వైశాఖం అయిపోయి జ్యేష్ఠ మాసంలో గాయత్రి నవరాత్రులు వస్తాయి. ఇలా ఇవి అన్నీ అందరికీ తెలియదు, ఏ ఉపాసనలో ఉన్నారో వాళ్ళకి అవి తెలుస్తూ ఉంటాయి. కానీ ఈరోజు విశేషంగా వారాహి నవరాత్రులు బయటకు వచ్చాయన్నా, లేదా రాజాశ్యామల నవరాత్రులు బయటికి వచ్చాయన్నా, ఈ అమ్మవారిని ఈ రూపంలో కొలవవలసిన సమయం ఆసన్నమైంది. ఆ శక్తిని మనం తీసుకొని రక్షణ వలయంలోకి, అంటే ఆ శక్తి యొక్క రక్షణ వలయంలో మనం నివసించవలసిన సమయం వచ్చింది కనుకనే అవి ప్రకటితమయ్యాయి. అంటే ఇప్పుడు అందరూ చేయొచ్చా అమ్మ? మరి చేసుకోవచ్చమ్మా. ఎవ్వరు ఇక్కడ ఉగ్రదేవతలు ఏమీ లేదమ్మా. ఉగ్రమా కాదా అనేది మనం చేసే ఉపాసనని పట్టే ఉంటుంది. అమ్మవారిని ప్రేమగా పూజించడానికి దోషమేమిటమ్మా? ఆవిడ కాని సమయాల్లో లేని పదార్థాలను నైవేద్యాలు పెట్టకూడని ఇవన్నీ ఎవరి స్వార్థం కోసమో వాళ్ళు చేసి, నిజం చెప్పనా, ఎవరమ్మా అంత సత్ఫలితాలు పొందింది? చెయ్యకూడని పనులు చేసి, ఇవ్వకూడని బలులు ఇచ్చి ఎవరమ్మా అంత బాగుపడింది? అవి ఏమీ జరగవు. సాత్వికంగా ప్రేమతో అమ్మని ఆరాధించిన అందరూ ఆనందంగానే ఉంటారు, అంతే. కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తే ఏం చేస్తాం, మూలమంత్రం ఉన్న వాళ్ళం మూలమంత్రం అధికంగా జపిస్తాము. లేని వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, శ్యామలా దండకం హాయిగా చేసుకోవచ్చు. దండకం మొత్తం పారాయణ చేసుకోవచ్చు కదా నాన్న. శ్యామలా దండకం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంతేకాని ఆమెకు అదంట ఈమెకి ఇదంట అని ఎవరెవరో చెప్పే మూఢమైన పనులలోకి ఎవ్వరూ వెళ్ళొద్దు. అమ్మవార్లను ఏ రూపంలో పూజించినా కాళీ అయినా మన కోసం అమ్మే అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, విపరీతమైన కోపం వచ్చింది, గై మన అవతల వాళ్ళని చంపేసే అంతగా అరుస్తున్నాను అనుకోండి, ఇక్కడ నా బిడ్డ అమ్మ అంటే సైలెంట్ అయిపోతారు, వెంటనే కరిగిపోతారు కదా. అమ్మ అంతే, ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే. అమ్మ ప్రేమకు ఈ సృష్టిలో హద్దులు లేవు. అమ్మ ప్రేమ ఎక్కడా మారదు, అంతే. కనుక మనం అందరం చేసుకోవచ్చు. అయితే భీష్మ ఏకాదశికి సందర్భానికి వచ్చాము అంటే అసలు మామూలుగానే ఇక్కడ కూడా అన్నీ మాతాజీ ఏంటి ఇలా అంటారు అనొద్దు. మన పెద్దలు మనకి చెప్పిందే కొన్ని కారణాల మూలాన. ఏకాదశి రోజు మన జీర్ణ వ్యవస్థ ఘనమైన ఆహారాన్ని అరిగించుకునే స్థితి ఆ తిది రోజు ఉండదు. ఈ వాతావరణంలో, ఈ ప్రకృతిలో జరుగుతున్న ఖగోళ శాస్త్రం ప్రకారం ఆ తిది రోజు మన శరీరం పరిపూర్ణంగా ఘనమైన ఆహారం తీసుకునే స్థాయిలో, డైజెస్ట్ చేసే స్థాయిలో ఉండదు. అందుకే ఏం చెప్పారో తెలుసా, అన్నం తింటే పురుగులు తిన్నట్టు అని చెప్పారు. ఏకాదశి రోజు అన్నం తింటామంటే పురుగులు తిన్నట్టు అని. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, అన్నం లోపలికి వెళ్ళి పురుగులుగా మారిపోతాయి. అరగకపోతే ఏమవుతుంది, పురుగులుగానే మారిపోతాయి. అక్కడ మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి, సమయంలో అయిపోవాలి. 2 గంటలు అంటే 2 గంటలకి అరిగిపోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ లేనిపోని అన్ని వచ్చి చేరి పురుగులు అవుతాయి. మరి అప్పుడు ఏం తిన్నట్టు, పురుగులు. అందుకని ఏమంటారు, అన్నాన్ని భిన్నం చేసుకొని తినండి అంటారు. భిన్నంగా అంటే అన్నాన్ని భిన్నంగా అంటే 2 ఉన్నాయి. భిన్నం అంటే ఇంకో విధంగా, భిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా. అర్థమైందా? ఇంకేదైనా తినండి. భిన్నంగా అంటే వేరుగా, ఇది కాకుండా ఏదైనా తినండి. అంటే పళ్ళు అలా తినండి, లేదంటే ఆ బియ్యమే చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని ఆహారంగా వండుకొని తినండి, ఇలా ఇచ్చారు. కానీ నా బిడ్డలు ఒకరు ఉన్నారమ్మా, యూకేలో ఉంటారు. ఇద్దరు శ్రీ విద్యా ఉపాసన చేసుకుని హాయిగా మంత్రం ఎంతో బాగా చేస్తారు. తను ఏమో, ఆ బాబేమో తమిళియను, కంచిలో పుట్టి కంచిలో పెరిగి ఉన్న ఆ బిడ్డ నిర్జలం చేస్తాడు. అంటే ప్రతి ఏకాదశికి జలం కూడా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. అసలు ఎంత అద్భుతమో కదా. అది ఎక్కడో ఉంటారు దేశంలో. ఇక్కడ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి ఏ అలవాటు వచ్చిందో వెళ్ళి అక్కడ ఆచరిస్తున్నారు అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో. అందుకని అదొకటి ఇచ్చారు. కానీ మనమున్న మానసిక పరిస్థితిని బట్టే మనం ఏ ఉపవాసం అన్నా చేయాలి. మన మానసిక బలహీనంతో ఉండి నీళ్లు ముట్టుకోము అని కూర్చున్నాము అంటే అక్కడ లేనిపోని అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మానసికంగా మనం ఓకే ఐకెన్ అనుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. లేదన్న వాళ్ళు ఇలా ఏదైనా బియ్యపు రవ్వతోని గోధుమ రవ్వతోని కొంచెం పదార్థం చేసుకుని తీసుకున్నాక సాయంత్రం పలహారం అంటే పండ్లు పాలు లాంటివి తీసుకొని ఉండొచ్చు.
అయితే ఈరోజు ముఖ్యంగా ఎందుకు పూజ చేయాలి, ఏ పూజ చేయాలి అంటే విష్ణువుని ఆరాధించాలి. విష్ణుమూర్తిని మనకి భీష్ముడు ఏమిచ్చాడు? విష్ణు సహస్రనామాన్ని ఇచ్చాడు కదా. అందుకని ఈరోజు ఆ మహానుభావుడిని తలుచుకొని ఆయన పేరిట మనం భీష్ముడు ఇచ్చిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమమైనది. ఇంకా ఏకాదశి రోజు నిత్యం జపంతో ఉండటం ఇంకా ఉత్తమం. హరినామ స్మరణ అంటే ఏమున్నాయి ఈ రోజుల్లో? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరి హరే. ఇలాంటి నామాన్ని తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఏదో ఒక నామం. ఇందుట్లో చాలా మందికి అష్టాక్షరి నామాలు ఉపదేశాలు కూడా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉండి ఉంటారు మనకి. వీళ్ళందరూ ఆ నామాలని పూర్తిగా అంటే ఈ రోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభిస్తే రేపు బ్రాహ్మీ ముహూర్తం వరకు కొనసాగిస్తూనే ఉండాలి. అది శాస్త్రం మనకి. అంటే ఏకాదశి రోజు మనకి నిద్ర కూడా ఇవ్వరు, జాగరణ చేయమంటారు శాస్త్రంలో. ఎందుకంటే ఈ శరీరానికి ఎక్కువ మేలుకొని ఉండడం అవసరం. ఒక చిన్న మాట చెప్పుకుందాం. చెట్లు ఉంటాయి కదా, ఈ చలికాలం వస్తే చెట్లు పూలు తగ్గిపోతాయి మనకి. ఎందుకు తగ్గిపోతాయి అంటే సూర్యుడు వస్తాడు రాను అన్నట్టు ఎప్పుడు మసకగా ఉంటాడు. 5 గంటలకి ఆయన వెళ్ళిపోతాడు. ఇవి ఎమ్మటే నిద్రలోకి జారుకుంటాయి. అక్కడ ఏమీ ఎనర్జీ లేదు. అదే మనం ఒక పెద్ద లైట్ ఒకటి వేసి ఉంచితే విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది. అంటే కాంతికి మన శరీరానికి అంత సంబంధం ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆ రోజు మన శరీరం ఈ ఎనర్జీతో ఈ లోపల ఉన్న మాలిన్యాలను ఎక్కువ బయటికి నెట్టేయవలసిన అవసరం ఉంది. కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది, మళ్ళీ అది మందగిస్తుంది. అంతే. ఆ మందగించకూడదని జాగరణలో కూర్చోబెట్టి భగవన్నామస్మరణలో ఏమొస్తుంది, అనంతమైన దివ్య చైతన్య శక్తి మనలోకి చేరుకుంటూ ఉంటుంది. ఆ చేరుతున్న శక్తి ద్వారా మన లోపల ఉన్న మాలిన్యాలన్నీ ఎక్కువగా కొట్టివేయబడతాయి, బయటికి నెట్టివేయబడతాయి. దానికోసమై మనల్ని ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయమని చెప్పారు. ఈ విధానంలో మనం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఉదయాన్నే 5 దీపాలు వెలిగించాలి విష్ణువుకి, సాయంత్రం మళ్ళా 5 దీపాలు వెలిగించాలి విష్ణువుకి. విడివిడిగా ఒక్కొక్క ప్రమిద పెట్టి ఒక్కొక్క దాంట్లో 5 దీపాలు పెట్టి 5 ప్రమిదలతోనైనా ఆయనకి ఇష్టమే, లేకపోతే ఒక్క ప్రమిదలోనే 5 ఒత్తులు వేసి, అది పసుపు అయితే ఇంకా ప్రీతి ఆయనకి. పసుపు ఒత్తులు. సూర్యుడికి అయితే ఎరుపు ఒత్తులు, విష్ణువుకి అయితే పసుపు ఒత్తులు. లక్ష్మికి అంతే, విష్ణువుకి అంతే, గురువుకి అంతే, గణపతికి అంతే. ఈ ఒత్తులలో రంగులలో కూడా చాలా విశిష్టత ఉంది. దాన్ని మనం ఏదో ఆషామాషిగా చెప్పుకునే విషయాలు కాదు, దాన్ని ఆచరించడం ఎంతో అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రతి వ్యక్తికి దైవ అనుగ్రహం కావాలి, దైవ బలం కావాలి, దేవుని యొక్క దివ్య సహాయం నిరంతరం లభిస్తూ ఉండాలి. దానికోసమే మనం చేసే ఈ పూజలన్నీ వీటి ద్వారా తప్పనిసరిగా లాభం పొందుతాం. ఇది నిజం. ఎందుకంటే ఆచరించి ఉన్నాను, అన్ని ఫలితాలు అనుభవించి ఉన్నాను కాబట్టి బిడ్డలకు నేను ఇంత ఆనందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. శ్రీమాత్రే నమః తల్లి. ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.